హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సునీ హోమ్ రెసిపీస్. చూసారు కదా, మనకి చికెన్ చీజ్ డిన్నర్ రోల్స్ రెడీ. చాలా బాగా వచ్చిందండి. లోపల మనకి బాగా బేక్ అవుతుంది, బాగా ఉడుకుతుంది. స్టఫింగ్ కూడా బాగా ఉడికింది. హలో వ్యూవర్స్, బాగున్నారా? ఈరోజు మనము చికెన్ చీజ్ డిన్నర్ రోల్స్ చేసుకుందామండి. ఎలా చేయాలో చూద్దాము. చాలా టేస్టీగా చేసుకుందాము. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను. ముందుగా మనము పిండి కలిపి పెట్టుకుందాము. 2 కప్స్ ఆల్ పర్పస్ ఫ్లోర్ తీసుకోవాలి. 1 స్పూన్ ఈస్ట్ వేసుకోవాలి. షుగర్ 1 స్పూన్, సాల్ట్ 1/2 స్పూన్, 1/4 కప్ మిల్క్ వేసుకోవాలి. ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇక్కడ నేను ఆరిగానో లీవ్స్ యాడ్ చేస్తున్నాను. కొద్దిగా వేసుకుంటున్నాను. ఆప్షనల్ అండి, ఉంటే వేసుకుందాము, లేకపోతే పర్వాలేదు. కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి 3/4 కప్ వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాము. ఓకే అండి, చూసారు కదా, ఈ విధంగా మనకి పిండి కొద్దిగా స్టిక్కీగా ఉండాలి. ఇందులోకి కొద్దిగా మనము ఆయిల్ వేసుకుని విధంగా ఆయిల్ వేసుకుని ప్లాస్టిక్ ర్యాపర్తోని కవర్ చేసేసుకుందాము. 1 అవర్ పక్కన పెట్టుకుందాము. తర్వాత ప్రాసెస్ చూద్దాము. ఓకే అండి, ఇప్పుడు మనము స్టఫింగ్ కొరకు ప్రిపేర్ చేసుకుందాము. ఒక బౌల్లో ఇక్కడ నేను ముందుగా చికెన్ ఈ విధంగా చిన్న పీసెస్ చేసుకుని బాయిల్ చేసి పెట్టుకున్నాను, ఉడకపెట్టుకున్నాను. కొద్దిగా సాల్ట్, పసుపు వేసుకుని మనము బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను. ముందుగా తురిమిన క్యారెట్ వేసుకోవాలి. మనకి స్టఫింగ్కి ఎంత కావాలో అంత మెజర్మెంట్ చూసుకొని వేసుకోవాలి. క్యారెట్ తురుము, క్యాబేజ్ తురుము, స్ప్రింగ్ ఆనియన్స్, క్యాప్సికమ్ తురుము. నేను అన్ని రకాల క్యాప్సికమ్ ఈ విధంగా తురుముకుని పెట్టుకున్నాను. కొద్దిగా వేసుకుంటున్నాను. అదేవిధంగా కొద్దిగా ఆనియన్ తురుము వేసుకోవాలి. కొత్తిమీర, ఇందులోకి సాల్ట్ వేసుకుందాము. లైట్గా వేసుకుందాము. ఆల్రెడీ మనకి చికెన్లో సాల్ట్ ఉంది. చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. 1 స్పూన్ వేసాను. పెప్రికా వేసుకోవాలి. ఆల్ పర్పస్ సీజనింగ్ వేస్తున్నాను. ఇందులోకి మనము చికెన్ యాడ్ చేసుకున్నాము.
ఇవన్నీ కూడా మనము బాగా మిక్స్ చేసుకున్నాము. కొద్దిగా ఇందులో ఆలివ్ ఆయిల్ వేసుకున్నాము. ఇక్కడ నేను ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను. 1 స్పూన్ వేసుకున్నాము. బాగా మిక్స్ చేసుకున్నాము. ఇందులోకి మనము కొద్దిగా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్నాము. సో ఈ విధంగా మనము బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి స్టఫింగ్ కొరకు. ఓకే అండి, ఇక్కడ మనము బటర్ తీసుకోవాలి స్ప్రెడ్ చేసుకోవడానికి. రోల్స్లో గార్లిక్ బటర్ స్ప్రెడ్ చేసుకోవడానికి తీసుకోవాలి. ఇక్కడ నేను బటర్ 3 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అదేవిధంగా 1 స్పూన్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నాను. ఈ విధంగా తురుముకున్న పేస్ట్ సన్నగా ఉండాలి మనకి. ఇందులోకి స్ప్రింగ్ ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకున్నాము. సో ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాము. కొద్దిగా చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. సో ఇదంతా మనము రోల్స్లో అప్లై చేసుకున్నాము. సో ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఓకే అండి, ఇక్కడ మనకి పిండి బాగా నానిపోయింది. ఇప్పుడు మనము రోల్స్ చేసుకున్నాము. చూసారు కదా, పిండి బాగా బబుల్స్ వచ్చాయి. ఎక్కువ నీట్ చేయనవసరం లేదు. ఈ విధంగా చేసుకుని 2 బాల్స్గా కట్ చేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా మనము పొడవుగా సిలిండర్ షేప్లో ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు మనము దీని మీద బటర్ స్ప్రెడ్ చేస్తాము. గార్లిక్ బటర్ ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాము. తర్వాత దీని మీద మనము చీజ్ యాడ్ చేసుకున్నాము. ఇక్కడ నేను చీజ్ వేస్తున్నాను. మోజరెల్లా ష్రెడెడ్ చీజ్ వేస్తున్నాను. లైట్గా వేసుకున్నాము. ఇప్పుడు మనము దీంట్లోకి స్టఫింగ్ చేసుకున్నాము. చికెన్ మనం వెజిటేబుల్స్ అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, ఇదంతా కూడా మనము
కొద్దిగా ఒక్కొక్క స్పూన్ వేసుకుని రోల్ చేసుకున్నాము. ముందుగా విధంగా చిన్న చిన్న రోల్స్ ఫస్ట్ విధంగా చేసుకుని ఇక్కడ మనము కట్ చేసుకుందాం. విధంగా కట్ చేసుకుని రోల్స్ చేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా మనము చేసుకోవాలి. ఇక్కడ నేను ఘాట్లు పెట్టుకుంటున్నాను. ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. కొద్దిగా ఇట్లా ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్నాము. ఇక్కడ నేను ట్రేలో ఆల్రెడీ బటర్ పేపర్ వేసి పెట్టుకున్నాను. దీంట్లో మనము అరేంజ్ చేసుకుందాము. ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. చూసారు కదా, అన్నీ కూడా ఈ విధంగా మనము చేసుకుందాము. ఓకే అండి, ఈ విధంగా మనము రెడీ చేసుకోవాలి. అన్నీ కూడా నేను ఇక్కడ ట్రేలో అరేంజ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీని మీద మనము కొద్దిగా ఆలివ్ ఆయిల్ ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. అన్నిటి మీద ఈ విధంగా వేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా సెసమ్ సీడ్స్ వేస్తున్నాను. నువ్వులు ఆప్షనల్. దీని మీద మనము చీజ్ వేసుకున్నాము. విధంగా చీజ్ చల్లుకుంటే బాగుంటుంది. ఒక 10 minutes పెట్టుకుందామండి. తర్వాత మనం బేక్ చేసుకుందాము. ఓకే అండి, ఇప్పుడు మనం బేక్ చేసుకుందాము. 360 degrees Fahrenheit 25 to 30 minutes బేక్ చేసుకుందాము. ఓవెన్లో పెట్టుకొని బేక్ చేసుకుందాము. ఓకే అండి, చికెన్ చీజ్ డిన్నర్ రోల్స్ రెడీ. చాలా బాగా బేక్ అయింది, పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. చూద్దాము. చూసారు కదా, మనకి చికెన్ చీజ్ డిన్నర్ రోల్స్ రెడీ. చాలా బాగా వచ్చిందండి. లోపల మనకి బాగా బేక్ అవుతుంది, బాగా ఉడుకుతుంది. స్టఫింగ్ కూడా బాగా ఉడికింది. చూసారా, బ్రెడ్ కూడా మనకి బాగా బేక్ అయింది. సో ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. Please subscribe to Suni Home Recipes for more updated videos. Don't forget to click the like button, share the videos, leave a comment below. Thanks for watching.